ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథము న్యాయాధిపతులు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యంలో ఈ విధంగా ఉంది. అక్సాను గూర్చినటువంటి మాటల్ని, కాలేబు కుమార్తె అయిన అక్సాను గూర్చినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని మనం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. కాలేబు కుమార్తె, కాలేబు అనగా విశ్వాసానికి గుర్తు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మోషేకు చాలా నమ్మకస్తుడిగా, ప్రియమైన కుమారుడిగా తన జీవితాన్ని మనం చూడగలం. అలాగే ఈ కాలేబుకు పుట్టినటువంటి కుమార్తె ఒక విశ్వాస వీరునిగా ఉన్నటువంటి అతనికి విశ్వాస వీరురాలైనటువంటి చక్కని కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. దేవుని చిత్తంలో ఆ బిడ్డ ఉన్నది కాబట్టి తండ్రి చెప్పిన మాటకు విధేయతగా ఉండి ఎంతో మంచి జీవితాన్ని పొందుకున్నటువంటి కుమార్తె. అక్సానగా కడియము లేదా అందే అని అర్థం. యెహోషువ గ్రంథంలో కూడా 15వ అధ్యాయంలో ఈమెను గూర్చిన మాటలు మనకు కనబడతాయి. అయితే కాలేబు నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఒక ఎత్తైన ప్రదేశం మీద ఒక పట్టణం ఉంది. అక్కడ శత్రువులు కూడా ఉన్నారు. అయితే దాని నిమిత్తమై కాలేబు విచారణ చేసినప్పుడు ఆ పట్టణాన్ని ఎవరైతే జయిస్తారో నా కుమార్తెను వారికి ఇచ్చి వివాహం చేస్తానని ఒక స్వయంవరాన్ని అతను ప్రకటించడం జరిగింది. అయితే అప్పటికే ఒత్నీయేలు అనేటువంటి తన బంధువు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి న్యాయాధిపతిగా అక్కడ ఉండడం మనం చూస్తాం. అయితే ఈ ఒత్నీయేలు తన కుమార్తె ఆ పట్టణాన్ని జయించి సంతోషంతో తిరిగి వచ్చినప్పుడు కాలేబు అన్న మాట ప్రకారం తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. అయితే కాలేబు కుమార్తెకు చాలా చాలా ఇచ్చి ఉండవచ్చు, కానీ ఆమె అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నా తండ్రి నాకు కొన్ని ఇచ్చాడు కదా, మళ్ళీ మా నాన్న ఇంకా అడుగుతానని చెప్పి భర్త పర్మిషన్ తీసుకుని తండ్రి దగ్గరికి రావడం మనం చూస్తాం. అయితే కాలేబు దగ్గరికి వచ్చి వినయముగా గాడిద దిగి అని ఉంటుంది అక్కడ. అయితే తను ఏం చేసిందంటే తన తండ్రిని నాకు ఇంకా కావాలని అడిగినప్పుడు అతను అడిగిన దానికన్నా ఎక్కువగా ఇంకా కొన్ని నీటి మడుగులను కూడా అధికముగా ఇచ్చినట్టు మనం చూస్తాం. అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి ఈవుల కన్నా విశ్వాసముతో ప్రార్థన చేసి అడిగినట్లయితే కుమార్తెగా కుమారుడిగా మనం పొందుకునే ధన్యత ఆ దేవుడు మనందరికీ కూడా దయచేస్తాడు. అడిగిన కన్నీటి ప్రార్థనతో దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఇక్కడ కాలేబుకు సాదృశ్యంగా యేసుక్రీస్తు వారిని మనం తీసుకున్నట్లయితే అడిగిన దానికన్నా ఎక్కువ దయచేసే దేవుడు. అలాంటి జీవితాన్ని మనందరం కలిగి ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.